ఎస్ నీలిమ, ఇంకా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే అధికారులు ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది ప్రభుత్వంలో. ఎందుకంటే చాలామంది ఇప్పుడు విశాఖకు సంబంధించిన భూ అక్రమాలు జరిగాయా లేదా అనేది భూ రికార్డుల పరిశీలనకు సంబంధించి వేసిన కమిటీ ఇచ్చిన రిపోర్టుకు సంబంధించి చూస్తూ ఉంటే విస్తుపోయే నిజాలు కనిపిస్తూ ఉన్నాయి. గతంలో ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున భూముల అక్రమాలు జరిగాయి, భూ ఆక్రమణలు జరిగాయి, పేదల భూములు దోచుకున్నారు, అక్కడ భూ కబ్జాలు జరిగాయని ఎన్ని వార్తలు వచ్చినప్పటికీ ఇప్పుడు ఈ కమిటీ ఇచ్చిన నివేదిక చూస్తూ ఉంటే ఎవరు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వం కూడా నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. అందుకనే గతంలో ఎవరైతే వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన అధికారులు ఉన్నారో వారే ఈ కమిటీలో ఉన్న నేపథ్యంలో ఈ రకంగా రిపోర్ట్ వచ్చిందన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు కదా. అవును, విశాఖ జిల్లాలో భూ అక్రమాలే లేవు. అసైన్డ్ చుక్కల భూములు, షరతుగల పట్టా భూములన్నీ భద్రంగా ఉన్నాయి. అసైన్డ్ భూములన్నీ పదిలంగా ఉన్నాయి. ఎక్కడా ఒక్క అక్రమం జరగలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే విశాఖ సేఫ్. దాని పక్కనే అంతర్జాతీయ విమానాశ్రయం రూపుదిద్దుకుంటున్న భోగాపురం భూములు కూడా సురక్షితంగా ఉన్నాయి అని ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ తేల్చింది. ఇది నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన రిపోర్టు కాబట్టి. ప్రజల సంగతేమో గానీ ముందు ప్రభుత్వం ఈ నివేదికను విశ్వసిస్తుందా? లేదు. భూముల రికార్డుల పరిశీలనలో ఏదో ఒక తేడా జరిగింది అని ఇప్పుడు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. రిపోర్టులా రావడంతో లోపం ఎక్కడుందా అని ఆరాధిస్తోంది. అయితే రికార్డులను మళ్లీ నిశిత పరిశీలన చేయాలని చెబుతోంది. ఆ భూముల రికార్డులను ఎన్నిసార్లు పునఃపరిశీలన పేరిట అలా ఆల్ట్రా స్కాన్ చేసినా సరే అక్రమాలు మాత్రం బయటకు రానివ్వరు. ఎందుకో తెలుసా? అసలు లోపం కమిటీలోనే ఉంది. కమిటీ ఏర్పాటులోనే పెద్ద కుట్ర ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. భూముల అక్రమాలేవి బయటకు రాకుండా ఉండేందుకు వైసీపీ అధికారులు తెర వెనక నడిపిన చదరంగంతో నిజాలు బయటకు రావడం లేదు. తీవ్రమైన అవినీతి ఆరోపణలు, భూ కబ్జాలు, ఫిర్యాదులు, అడ్డగోలుగా జగన్ బంధువుల కోసం పనిచేశారన్న పేరును అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తే నిజాలు ఎలా బయటకు వస్తాయి? అందుకే జగన్ జమానాలో ఉమ్మడి విశాఖ జిల్లా విజయనగరం పరిధిలోని భోగాపురం భూములు సేఫ్ అని నివేదికలు పంపించారు. ఇంత జరిగినా అధికారులు, రెవెన్యూ పెద్దలు ఇసుమంతైనా కనిపెట్టలేకపోయారు. ఇలాగైతే విశాఖలో భూ రాబందుల రెక్కల కింద ఉన్న పేదల ప్రభుత్వ భూముల గుట్టు బయటకు ఎలా వస్తుంది? కూటమి సర్కారులోనూ జగన్ అధికారులదే హవా నడుస్తోందనడానికి ఇంతకు మించిన ఉదాహరణ మరొకటి ఉండదు. మరి ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు నుండి తెలుసుకుందాం. నాయుడు, ఇప్పటికే ఈ కమిటీ ఇచ్చిన నివేదిక విస్తుపోయేలా కనిపిస్తా ఉంది. ప్రభుత్వమైనా విశ్వసించేందుకు అవకాశం ఉంటుందా? ఎందుకంటే వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన అధికారులే ఈ కమిటీలో ఉండబట్టే ఇటువంటి రిపోర్ట్ ఇచ్చారని అనుకోవచ్చా? ఏంటి వివరాలు మొత్తంగా? నవీన్, ఏదైతే ఉత్తరాంధ్రలో ప్రధానంగా వైసీపీ పాలనలో వేల ఎకరాల్లో, దాదాపు కొన్ని వందల ఎకరాలు, వేల ఎకరాల్లో అన్ని చోట్ల కలిపి అక్రమాలు జరిగాయని గతంలో స్వయంగా టీడీపీ, జనసేన ఆరోపణలు చేశాయి. బట్ ఇప్పుడు ఇచ్చినటువంటి రిపోర్ట్ చూస్తే అసలు ఎక్కడ అక్రమాలే జరగలేదన్న స్థాయిలో రిపోర్ట్ ఇవ్వడం చూసి అందరూ నివ్వెరిపోతున్నారు. గతంలో కూడా ఇదే విషయాన్ని ఇక్కడికి వచ్చినటువంటి స్వయంగా సిసోడియా కూడా ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ మా దృష్టికి వచ్చినవన్నీ పరిశీలిస్తున్నాం, అన్ని సక్రమంగానే ఉన్నట్లు కనిపిస్తున్నాయి అనే విషయాన్ని కూడా అప్పుడే స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే అప్పుడు రికార్డుల పరంగా కానీ లేదంటే రెవెన్యూ పరంగా కానీ ఎక్కడ ఎలాంటి మిస్టేక్స్ కానీ ఇవి లేవు అనే విషయాన్ని అప్పుడే స్పష్టం చేసినటువంటి పరిస్థితి. మరోవైపు దీనంతటికీ ప్రధాన కారణం ఏంటి అంటే క్రింద స్థాయిలో నియమించినటువంటి అధికారులే గతంలో మార్పులు చేర్పులు చేశారు. ఇప్పుడు సమాచారం కూడా, రిపోర్ట్లు కూడా వాళ్ళే ఇచ్చారు. కాబట్టి వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని మళ్ళీ వాళ్ళు తిరిగి చెప్పుకునేటువంటి పరిస్థితి ఉందో వాళ్ళు అంగీకరించారు. అందువలన రిపోర్ట్స్ ఏవైతే సమర్పించారో ఆ సమర్పించినటువంటి రిపోర్ట్స్ కావచ్చు, లేకపోతే నివేదికలు కావచ్చు, రికార్డులు కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరైతే ఉన్నారో క్రింది స్థాయి వాళ్ళే ఇచ్చారు. ఆ క్రింది స్థాయి వాళ్ళు ఇచ్చిన దాంట్లో వాళ్ళు చేసిన తప్పును వాళ్ళు అంగీకరించారు. సో గతంలో ఉన్నటువంటి టీంలో ఉన్న వాళ్ళే ప్రధానంగా అప్పుడున్న అధికారులు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్నటువంటి అధికారులు కూడా కొంతమంది వారికి సహకరిస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు ఒకవేళ ఈ విషయం బయటకు వస్తూ ఉన్న అధికారులే బలవుతారు కాబట్టి ఈ అధికారులను పని చేయడం సరైనది కాదనే ఉద్దేశంతో కూడా కొంతవరకు రిపోర్ట్లో వీటిలో బయటపడినటువంటి పరిస్థితి. ఇంతకుముందు గతంలో చేసినవన్నీ కూడా కొన్ని లీగల్ గా చేసినటువంటి పరిస్థితి. అంటే అక్కడ బయట దొరకకుండా చట్ట ప్రకారంగా ఎక్కడ లొసుగులు ఉన్నటువంటి వాటిని వాడి ఇదంతా చేశారనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణలు. అందువల్ల ఇవి బయటపడట్లేదు అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. అందువల్ల ఇప్పుడు రిపోర్ట్ ఏదైతే ఇప్పుడు కమిటీ వేశారో ఆ కమిటీ రిపోర్ట్లు ఎక్కడ ఉత్తరాంధ్రలో అటు విజయనగరంలో ఉన్నట్టు భోగాపురం పరిసర ప్రాంతాల్లో గతంలో ఏదైతే చుక్కల భూములు ఉన్నాయో ఇవన్నీ కూడా మార్పులు జరిగాయి, బెదిరించి రాసుకున్నారు. కొంతమందిని ముందుగా తీసుకొని ఫ్రీ హోల్డ్ ఇచ్చి వాటికి ముందే ఫుడ్ ఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత మళ్ళీ వీళ్ళ పేరు మీద మార్చిన తర్వాత వాళ్ళతో రైతులతో చేయించుకున్నటువంటి ఇవన్నీ జరిగినటువంటి పరిస్థితి. బట్ ఇవన్నీ కూడా ఒక్కటి కూడా అక్కడ జరిగినట్టు ప్రభుత్వం నివేదికలు బయటపడలేదు అంటే ఏ స్థాయిలో మేనేజ్ చేశారు? ఇప్పటికి కూడా ఇంకా వైసీపీ పాలన నడుస్తుంది అనేది అనుమానం
కూటమి నేతల్లో కానీ ఇక్కడ స్థానిక నేతల్లో ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇక్కడ మీడియా సమావేశాలు పెట్టి అక్రమాలని అన్యాయాన్ని ఆధారాలతో చూపించినటువంటి వీటికి ఇప్పుడు వాళ్ళంతా ఏ సమాధానం చెప్పాలో మాకు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది చెప్పి నేతలు కానీ వీళ్ళు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా భోగాపురం, విశాఖపట్నంలో చాలా అక్రమాలు జరిగి కొన్ని చోట్ల బెదిరించి రాసుకున్నారు, కొన్ని చోట్ల రికార్డులు మార్పులు చేశారు. బట్ ఇవేవి కూడా ఇప్పుడు బయటికి రానటువంటి పరిస్థితి చూస్తే ఖచ్చితంగా ఇప్పటికి కూడా కూటమి పాలన వచ్చినప్పుడు కూడా వైసీపీ అధికారులు పాలన చేస్తున్నారనడానికి ఇదే నిదర్శనం అనేది స్పష్టంగా కనిపిస్తుంది.